యథా రాజా తథా ప్రజ అనేది నాటి మాట. మన పాలకుల్ని మనమే ఎన్నుకుంటున్న నేటి భారతంలో యథా ప్రజ తథా రాజా. భారతదేశం నా మాతృభూమి. నేను నా భారతదేశాన్ని ప్రేమిస్తున్నాను. దాని సంపద నాకు గర్వకారణము. దానికి అర్హుడనొకటికై నేను నిరంతరం శ్రమిస్తానని, నా దేశ ప్రజల శ్రేయాభివృద్ధులే నా ఆనందమునకు మూలమని మన స్కూల్ రోజుల్లో మనం చేసిన ప్రతిజ్ఞ, ఈ ప్లెడ్జ్ మనమందరం నేడు మర్చిపోయాము. అది కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితమైంది. దాని పర్యవసానమే మన నేటి భారతదేశ దుస్థితి. ఈ పరిస్థితి మారాలి. దానికోసమే నా ఈ చిరు ప్రయత్నం. బాబు బండి పక్కే తీసుకో. ఆర్సీ లైసెన్స్ ఉందా? ఆర్సీ లేదు సార్. ఆర్సీ లేదా? బండి నెంబర్ చెప్పు. బండి నెంబర్ ఎందుకు సార్? చలానని రాలే కానీ నెక్స్ట్ టైం మాత్రం ఆర్సీ మర్చిపోకుండా క్యారీ చెయ్యా. ఇప్పటికెళ్ళు. థ్యాంక్ యూ సార్. డాడీ, ఎవరైనా చనిపోతే వైట్ డ్రెస్సెస్ ఎందుకు వేసుకుంటారు? చెప్తా. హలో. అదేంట్రా ఒక్కడు వెళ్ళిపోయావు? నీకోసం వెయిట్ చేస్తుంటే. అదేం లేదురా, మన ఆఫీస్ టైం అయింది కదా అని మన చిన్నోడు రవిని తీసుకుని నేనే బయలుదేరాను. మరెంతకీ మనోడు ఎలా ఉన్నాడు రా? వాడికంటూ ఎవరు ఉన్నారంటే వాళ్ళ అమ్మే కదరా. ఇప్పుడు తనే లేకపోయేసరికి తట్టుకోలేకపోతున్నాడు. సరేరా, నేను వెళ్ళినప్పుడు వాడు ఉదారుస్తా. సరేరా, మరి ఉంటా. ఓకే, బాయ్. స్టాప్ స్టాప్. సార్ దగ్గరికి వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఏయ్ ఆగు, బండి పక్కే తీసుకో. ఆర్సీ, లైసెన్స్, ఇన్సూరెన్స్, పొల్యూషన్. డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయనే పొగరా నీకు? అదేంటి సార్? మరి సెల్ ఫోన్ డ్రైవింగ్ ఎందుకు చేస్తున్నారండి? అది మీరు టెర్రరిస్ట్ ఏమోనని డౌట్గా ఉంది. నేను టెర్రరిస్ట్? మీరే చెప్పండి, ఎంత రేమంటారు? మీరే చెప్పండి సార్, ఎంత ఇమ్మంటారు? రవి, స్పెక్స్ తీసుకొని రానన్నా. డాడీ, నాకు 10 రూపీస్ ఇస్తావు లేదా? ప్లీజ్ డాడీ. రేపు ఇస్తానులేరా. పెన్ కొనుక్కో ప్లీజ్ డాడీ. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. నేను అంతకన్నా ఇవ్వలేను సార్. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఇప్పుడు ఇస్తారా డాడీ 10 రూపీస్? అరే, మన మొహాలకు సీసీటీ అవసరమారా కాలేజ్ అయిపోయిన తర్వాత? లైట్ బే. అరే, కేవలం నీకోసం వస్తున్నారా? మనం సంపాదించేటప్పుడు ఎంత ఖర్చు పెట్టినా తప్పులేదురా. ఇంతకీ డబ్బులున్నాయా? మా నాన్న ఏటీఎం కార్డు అనగా దిగులెందుకురా నీకు? అరే, మళ్ళీ నాన్న పాకెట్ నుండి డబ్బులు కొట్టేసావా? అరే, నీకు కొంచెం కూడా సిగ్గులేదారా చక్రిగా? ప్లీజ్ రా, మళ్ళీ స్టార్ట్ చేయకురా. అరే, మీ నాన్న సిచ్యువేషన్ అర్థం చేసుకోరా. ఇంకెన్నేళ్ళు చదువుతారా ఈ డిగ్రీ? ఏరా, ఒకసారి చెప్తే అర్థం కాదు నీకు? ఎందుకు రాలేరా కాలేజ్కి? వాళ్ళు చెప్పేది నాకేం అర్థం కావట్లేదురా. నీకు అర్థం కాకపోతే నీ డౌట్ నువ్వే అడగాలి, లేదంటే నీకు నువ్వే క్వశ్చన్ చేసుకోవాలి. నీకు టెక్స్ట్ బుక్స్ ఉన్నవి, నేనున్నా. నీకేం కావాలరా? సొల్లు చెప్పాలి. ప్లీజ్ రా, ఇది ఒక్క క్లాసే కదరా రవి. ఏ క్లాస్ లో నువ్వు సరిగా కూర్చొని విన్నది? నీ మొహం చూడాలంటే నాకు అసహ్యం వేస్తుంది. ఇంకెప్పుడు నాతో మాట్లాడకు. దట్స్ ఇట్. ప్లీజ్ రా రవి, నువ్వు ఒక్కడే బెస్ట్ ఫ్రెండ్వి. బాబాయ్ ఐస్ క్రీమ్ గోల్ బాబాయ్. రే మామా, నేను రా చక్రిని. ఎక్కడున్నావురా? అరే మామా, ఇన్నేళ్ళ తర్వాత. అది కాదురా, నాన్నకి సీరియస్గా ఉందంట్రా. కొంచెం నువ్వు రావాలరా, ప్లీజ్ రా. అరే ఏమైందిరా? యశోద కదా, నీ వస్తున్నా. మామ, ఇన్నేళ్ళ తర్వాత
ఆయన ముందు ఏం ముఖం పెట్టుకుని నిలబడాలో తెలియట్లేదురా. అరే చక్రి టెన్షన్ పడకరా, ఫస్ట్ మూసుకోండి రా. ఏంటయ్యా ఆర్సీ లైసెన్స్ లేకుండా రోడ్ మీద ఏం చేస్తూ ఉంటారు? అసలు బండి నడపడం ఆర్సీ ఏం చేస్తున్నారు? లైసెన్స్ ఇలాగనే చేసేది నువ్వు? పోపోన్నాడు డౌట్గా ఉంది. టెర్రరిస్టులా ఏంటి? డాక్యుమెంట్స్ అన్నీ సరిగ్గానే ఉన్నా డబ్బులు అడిగి ఆ ట్రాఫిక్ పోలీస్ తప్పు చేశాడు. శరీరంలో అవయవాలన్నీ సరిగ్గానే ఉన్నా ఆ తప్పుని ప్రశ్నించక ఆ సగటు మనిషి ఇంకా పెద్ద తప్పు చేశాడు. దాని పర్యవసానం నిజాయితీగా పనిచేసే ఆ జూనియర్ ట్రాఫిక్ పోలీస్ తన పై అధికారిలా తప్పులు చేయడం మొదలెట్టాడు. చెప్పేంత ఏమంటావు? మీరే చెప్పండి ఎంత రేమంటారు? ఎమ్మెల్యే అర్జున్ యాదవ్ జిందాబాద్. ఎమ్మెల్యే అర్జున్ యాదవ్ జిందాబాద్. ఎమ్మెల్యే అర్జున్ యాదవ్ జిందాబాద్. ఎమ్మెల్యే అర్జున్ యాదవ్ జిందాబాద్. దౌర్జన్యంగా తన దగ్గర చందా వసూలు చేసిన అర్జున్ యాదవ్ని ఏమీ ప్రశ్నించలేదు ఆ మిడిల్ క్లాస్ నాన్న. అతని నిస్సహాయతకు కృతజ్ఞతగా అర్జున్ యాదవ్ అసెంబ్లీ దాకా లీడర్లా ఎదిగాడు. చదువుకోగల సామర్థ్యం కోరిక ఉన్నా డబ్బులు లేక చదువుని మధ్యలోనే ముగించేవాళ్ళు మన చుట్టూ చాలామంది ఉన్నారు. అటువంటిది అన్నీ ఉన్నా తనకున్న సందేహాలని ప్రశ్నించలేక చక్రి తప్పు చేశాడు. తన కెరీర్ని తానే నాశనం చేసుకున్నాడు. మా అమ్మ ఈరోజు నేషనల్ పేకాడ్ ఛాంపియన్షిప్ రా, మనం రాకపోవటం ఏంటి? ఇలా చక్రి అనే ఒక స్టూడెంట్ ప్రశ్నించకపోతే తన జీవితం నాశనమవుతుంది. అదే మన వ్యవస్థలో ఓ సగటు మనిషి తన కళ్ళ ముందు జరుగుతున్న తప్పుని ప్రశ్నించకపోతే ఆ వ్యవస్థ సర్వనాశనమవుతుంది. నేనొక్కడనే సమాజంలో జరిగే అన్యాయాలను ప్రశ్నిస్తే ఏమవుద్ది అని అనుకుంటున్నారా? అలా అందరూ అనుకోవడం వల్లనే మన సమాజంలో అవినీతి పొరలుగా కింది స్థాయి వరకు అల్లుకుపోయింది. మొట్టమొదటిసారి బ్రిటిష్ వాళ్లకు తిరగబడినప్పుడు వాళ్ళకి వ్యతిరేకంగా ప్రశ్నించినప్పుడు ఒక చంద్రశేఖర్ ఆజాద్, ఒక భగత్ సింగ్, ఒక జయప్రకాష్ నారాయణ్ వీళ్ళందరూ ఒంటరి వారే. వాళ్ళు మనలా ఆలోచించి ఉంటే మనం స్వేచ్ఛగా ఈ దేశంలో గాలి కూడా పిలిచే వాళ్ళం కాదు. మన దేశస్తులు ఎందుకు బానిసలుగా ఉండాలి? మనకు స్వతంత్రం ఎందుకు రాకూడదు? స్వతంత్ర భారతదేశాన్ని అహింసా పద్ధతులతో సాధించలేమా అనే ఈ ప్రశ్నలు మన మహాత్ముడికి రాకపోతే మనం నేడు ఎంజాయ్ చేస్తున్న ఈ ఫ్రీడమ్ని అసలు చూసే వాళ్ళమే కాదు. సారీ, ఇలా చెప్తే అర్థం కాదు కదా. మనకి ప్రతి సంవత్సరం ఆగస్ట్ 15 అనే హాలిడే ఉండేదే కాదు. అదేంటి బాబాయ్? ఉండ్రా, ట్రాఫిక్ లో నీ గోలా. బాబాయ్ ఐస్ క్రీమ్ కావాలి బాబాయ్. వర్షంలో ఐస్ క్రీమ్ ఏంట్రా? బాబాయ్ ఇందాక చూసింది అదన్నా చెప్పు బాబాయ్. అసెంబ్లీ నాన్న. బాబాయ్ ఎవరైనా చనిపోతే వైట్ డ్రెస్సెస్ వేసుకుంటారు కదా? అవునరా బన్నీ. బాబాయ్ మరి ఆ అసెంబ్లీలో ఎవరు చనిపోయారు బాబాయ్? దేశం రోజు చేస్తుంటే సంతాపం తెలపడానికి వెళ్తున్నారు నాన్న. అదేంటి బాబాయ్, నాకేం అర్థం కావట్లేదు, మళ్ళీ చెప్పు. ఆ చిన్న పిల్లాడు అడిగిన ప్రశ్నకి రవి చెప్పిన సమాధానం అక్షరాలా నిజం. స్వాహారాజ్యంగా మారిన మన స్వరాజ్యాన్ని సురాజ్యంగా మార్చలేమా? ఖచ్చితంగా మార్చగలము. అందుకు ఎవరికి వాళ్ళలో మార్పు రావాలి. మనం మనపైన, మన ఫ్యామిలీ మెంబర్స్ పైన చూపించే ప్రేమలు 0.0001% అయినా మన సమాజం పైన మనం చూపించాలి. లేకపోతే ఏ బ్రిటిష్ వాడో చైనా వాడో మనపైన దండయాత్రలు చేసి మళ్ళీ బానిసలుగా చేసే రోజు ఎంతో దూరంలో లేదు. మన చుట్టూ జరుగుతున్న అన్యాయాల్ని, అక్రమాల్ని సహిస్తూ భరిస్తూ ఉండకూడదు. అలా ఉండకుండా ఎదిరించడానికి మన దగ్గర ఉన్న ఒకే ఒక్క ఆయుధం ప్రశ్న.